పురపోరులో ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్కు తుది ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల సంఘం తలమునకలైంది. ఇప్పటికే 14 మంది పోటీ లేకుండా ఎన్నిక కాగా బరిలో నిలిచిన 12,930 మంది భవితవ్యం తేలనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో సుమారు 52.5 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అభ్యర్థులు చివరి అస్త్రంగా ఎరవేసే తాయిలాలను అడ్డుకునేందుకు ఎన్నికల యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,982 వార్డుల్లో ఓట్లు వేసేందుకు 8,203 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. పొరపోరు తుది దశకు చేరింది. మైకుల హోరు, ప్రచార జోరు ముగిసింది. బుధవారం అంతిమ పరీక్ష జరగనుంది. ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులు, 137 స్ట్రాంగ్ రూములు, 136 ఓట్ల లెక్కింపు కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే మరుసటి రోజు నిర్వహిస్తారు. ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఈ నెల 14న నోటీసు జారీ చేస్తారు. 16న ఉదయం 11 గంటలకు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు. మున్సిపల్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్లు, వార్డు కౌన్సిలర్లు, డివిజన్ల కార్పొరేటర్ల రిజర్వేషన్లను ప్రభుత్వం గత నెల 17న ఖరారు చేసింది. ఎస్సీ ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు, బీసీలకు కులగణన ఆధారంగా డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల మేరకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. మహిళలకు లాటరీ ద్వారా రిజర్వేషన్లు చేశారు. ప్రస్తుతం ఎన్నికలు లేని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను సైతం ఖరారు చేశారు. రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల చైర్పర్సన్లలో ఎస్సీ 9, ఎస్సీ మహిళ 8, ఎస్టీలకు 3, ఎస్టీ మహిళలకు 2, బీసీలకు 19, బీసీ మహిళలకు 19, జనరల్ స్థానాలు 30, జనరల్ మహిళలకు 31 స్థానాలు కేటాయించారు. 10 మేయర్ స్థానాల్లో 1 జనరల్, 4 జనరల్ మహిళలు, 2 బీసీలు, 1 బీసీ మహిళ, ఎస్సీ ఎస్టీలకు 1 చొప్పున రిజర్వ్ చేశారు. 10 కార్పొరేషన్లలో కొత్తగూడెం ఎస్టీ, రామగుండం ఎస్సీ, మంచిర్యాల, కరీంనగర్ బీసీ, మహబూబ్నగర్ బీసీ మహిళ, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, జీహెచ్ఎంసీ జనరల్ మహిళకు రిజర్వ్ కాగా గ్రేటర్ వరంగల్ జనరల్ స్థానంగా కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 12,930 మంది భవితవ్యం తేలనుంది. పొరపోరులో తలపడేందుకు భారీగా అభ్యర్థులు పోటీ పడ్డారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలకు గత నెల 27న రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా మరుసటి రోజు నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. గత నెల 30తో నామినేషన్ల ప్రక్రియ ముగియగా రాష్ట్ర వ్యాప్తంగా 22,519 మంది అభ్యర్థులు 29,742 నామినేషన్లు వేశారు. అయితే నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 12,944 మంది బరిలో మిగిలారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో 14 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 12 మంది కాంగ్రెస్, 2 బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కోదాడ మున్సిపాలిటీలో 3, వికారాబాద్లో 2 ఎన్నిక లేకుండానే కౌన్సిలర్లయ్యారు. మహబూబ్నగర్, కరీంనగర్ కార్పొరేషన్లలో 1 చొప్పున ఏకగ్రీవమయ్యారు. ఆలంపూర్, వికారాబాద్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవగా మిగతా 12 చోట్ల కాంగ్రెస్ నాయకులకు ఏకగ్రీవ విజయం దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,982 వార్డుల్లో అభ్యర్థుల ఎన్నికకి ఓటింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 52.5 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలలోని 2,966 వార్డుల్లో 52,43,023 మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 25,62,369 మంది ఉండగా మహిళలు 26,80,014 మంది, థర్డ్ జెండర్లు 640 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మున్సిపాలిటీల్లో అధికంగా ఆదిలాబాద్లో 1,43,655 మంది ఓటర్లు ఉంటే అతి తక్కువగా వనపర్తి జిల్లా అమరచింతలో 9,147 మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 52 మున్సిపాలిటీల్లో 20,000 లోపు ఓటర్లు ఉండగా సూర్యాపేట, నల్గొండ, ఆదిలాబాద్లో 1,00,000కు పైగా ఉన్నారు. కార్పొరేషన్లలో అత్యధికంగా నిజామాబాద్లో 3,48,051 మంది ఓటర్లు ఉండగా
కొత్తగూడెంలో 1,34,775 మంది ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల కోసం సుమారు 25,000 మంది పోలీసులను సిద్ధం చేశారు. పోలీసులతో పాటు ఎక్సైజ్, అటవీశాఖ సిబ్బందిని భద్రత కోసం వినియోగించనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రచారం ముగియడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. పలుచోట్ల నగదు, మద్యం, తాయిలాల పంపిణీ జోరందుకోవడంతో పోలీసులు, ఎన్నికల బృందాలు అప్రమత్తమయ్యాయి. గత నెల 27న ఎన్నికల కోడ్ అమల్లోకొచ్చిన తర్వాత ఇప్పటికే పోలీసులు 2 కోట్లకు పైగా సొత్తు జప్తు చేశారు. నగలు, నగదు, మద్యం, మత్తు పదార్థాలు, ట్యాబులు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలింగ్ ముగిసే వరకు మరింత అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు దిశానిర్దేశం చేశారు.